ఆచి చికెన్ మసాలా. వైసీపీ నేతలే టార్గెట్గా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిందా? వైసీపీ నేతలకు గాలం వేసే పనిని ఎంపీ సీఎం రమేష్కు అప్పగించారా? సీఎం రమేష్ ఎంట్రీతో ఆయనకు ఫ్యాన్ పార్టీలో కీలక నేతలు టచ్లోకి వెళ్లారా? ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు జిల్లాలో కీలక నేతలు బీజేపీ కండువాలు కప్పుకుంటే బీజేపీకి మరింత బూస్టింగ్ ఖాయమా? ఇప్పటికే చేరికల కమిటీని జనసేన పార్టీ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ రెండు పార్టీలకు పోటీగా ఎదిగే ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నారా? మరి ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఎంత మేర సక్సెస్ కాబోతుంది? ఆంధ్రప్రదేశ్లో కాషాయ పార్టీ బలోపేతంపై హైకమాండ్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. టీడీపీ, జనసేన పార్టీలకు సమాంతరంగా బీజేపీని బలోపేతం చేయడంపై అధిష్టానం పెద్దలు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చేరికలను పెంచాలని చూస్తున్నట్లు సమాచారం. ఆ బాధ్యతను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కు హైకమాండ్ అప్పగించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఎంపీ సీఎం రమేష్ బీజేపీలో చేరికలు పెరుగుతాయని ప్రకటించారు. ప్రధానంగా వైసీపీలో ఉన్న అసంతృప్తి నాయకులను, ద్వితీయ శ్రేణి క్యాడర్ను బీజేపీలోకి రప్పించేందుకు సీఎం రమేష్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మొన్ననే ఆయన పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను బీజేపీ వైపు తిప్పడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అందుకే ఇప్పుడు ఏపీ బాధ్యతలను ఆయనకు హైకమాండ్ అప్పగించారని ప్రచారం సాగుతుంది. ఇప్పటికే జనసేనలో చేరికల కమిటీని ఏర్పాటు చేశారు. ఇదంతా ఒక వ్యూహం ప్రకారమేనని తెలుస్తోంది. మిగతా రెండు పార్టీలతో పోల్చుకుంటే టీడీపీ బలంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ నుంచి నేతలను చేర్పించుకుంటే టీడీపీలో విభేదాలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. అందుకే వ్యూహాత్మకంగా బీజేపీలోకి వైసీపీ నేతలను చేర్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాయలసీమలో జనసేనలో చేరికల బాధ్యతల్ని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అప్పగించారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు కోస్తాంధ్రలో బీజేపీలో చేరికల బాధ్యతలను సీఎం రమేష్ చూస్తున్నారు. దీంతో భారీగా వైసీపీ నుంచి చేరికలు ఉంటే అన్న ప్రచారం క్షేత్రస్థాయిలో జరుగుతుంది. ఇప్పటికే మాజీ మంత్రి కొడాలి నానితో పాటు మరికొందరు నేతలకు సీఎం రమేష్ టచ్లోకి వెళ్లినట్టు ప్రచారం సాగుతుంది. వీలైనంత త్వరగా కొడాలి నాని చేరితే మిగతా నేతలు కూడా కాషాయ కండువా కప్పుకునేందుకు ముందుకు వస్తారని బీజేపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఎంపీ సీఎం రమేష్ అంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి అత్యంత దగ్గరగా ఉండే నేత. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో విపరీతమైన ప్రభావం చూపారు. ఉత్తరాంధ్రలో కూటమి గెలిచేందుకు అవసరమైన వనరులను సమకూర్చారు. అందుకే ఈసారి బీజేపీ ఆకర్ష భారీగా ఉండబోతోందన్న టాక్ వినిపిస్తోంది. దాదాపు అన్ని జిల్లాల నుంచి వైసీపీ కీలక నేతలు చేరికలు ఉంటాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం రమేష్ ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారని, వైసీపీ కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారన్న టాక్ నడుస్తోంది. త్వరలోనే విశాఖ జిల్లాలో ఒకరిద్దరు బడా నేతలను బీజేపీలో చేర్చుకునే పనిలో సీఎం రమేష్ ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు వైసీపీ నుంచి సస్పెండ్ అయిన దువ్వాడ శ్రీనివాస్ను బీజేపీ కండువా కప్పేందుకు సీఎం రమేష్ ప్రయత్నిస్తున్నారట. ఇటీవల వైసీపీలోకి చేర్చుకునేది లేదని తాడేపల్లి వర్గాలు స్పష్టం చేయడంతో ఆయనకు దారులన్నీ మూసుకుపోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీలో చేరితే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇస్తామని కాషాయ పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్టు ప్రచారం సాగుతుంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతుంది. ఇటీవల వరుస కేసులతో ఆయన పరేషాన్ అవుతున్నారు. అంతేకాదు అప్పట్లో చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జైలుకు సైతం వెళ్లి వచ్చారు. ఆ తర్వాత రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఆ లోపే మరిన్ని కేసులు చుట్టుముట్టడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మరోవైపు వైఎస్ జగన్ కూడా వంశీని యాక్టివ్ అవ్వాలని కోరినా పెద్దగా స్పందన లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు కాషాయ కండువా కప్పుకోవాలని ఒత్తిడి పెరుగుతుంది. దాంతో ఆయనకు బీజేపీ నేతలు టచ్లోకి వెళ్లారని తెలుస్తోంది. ఈయన కూడా బీజేపీలో చేరితే కృష్ణా జిల్లాలో మరికొందరు వైసీపీ నేతలకు కాషాయ కండువాలు కప్పేసి బీజేపీని బలోపేతం చేయాలని కమలనాథులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద వైసీపీ నేతలే టార్గెట్గా కాషాయ పెద్దలు ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టారని సాగుతున్న ప్రచారం వైసీపీలో ప్రకంపనలు రేపుతోంది.